నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 14 గంటలు పని దినాలు ఉండేవని, ఆ పని దినాలను 8 గంటలకు మార్చి శ్రామికులకు పని ఒత్తిడి తగ్గించి మేడే రూపకల్పన చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, డబ్బికార్ మల్లేష్, రవి నాయక్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మీటింగ్ నడుస్తూ ఉంటే చికాగో నగరంలో దాని మీద దాడి చేయించారు, పోలీస్ కాల్పులు జరిపించారు, లాఠీ చార్జ్ జరిపించారు, అనేక మంది నాయకులను తీసుకుపోయి జైళ్లలో పెట్టడం అనేది జరిగింది. ఆనాడు జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో అనేక మంది కార్మికులు అక్కడికక్కడనే గిలగిలా కొట్టుకొని రక్తం మడుగుల్లో చనిపోయారు. ఆ రక్తం మడుగుల్లో నుంచి పుట్టిందే ఎర్ర జెండా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలైనా, ఎంతమంది నాయకులని జైళ్లలో పెట్టినా, మేమందరం చనిపోవడానికి సిద్ధంగాని, మీరు వెట్టి చాకిరీ చేసేది లేదు, మీకు లొంగేది లేదు, మీకు భయపడేది లేదని అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది చనిపోయినా, కేసులు పెట్టినా భయపడకుండా పోరాటం నడిపించారు. అప్పుడు యజమానులు దిగి వచ్చి వీళ్ళు చాలా గట్టిగా పోరాట దీక్షా దినమైనటువంటి మేడే ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో ఎర్ర జెండాలు, ఎర్ర తోరణాలతో వేలాది మంది కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు, శ్రామిక వర్గం అంతా కూడా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ మేడే ర్యాలీలో పాల్గొని ఈ సభని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరిన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ మేడే దినోత్సవం ఇది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటాం. ఈ మేడే ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అనేది మనం గుర్తుకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం మొత్తంలో మేడే అనేటువంటిదే అన్ని దేశాల్లో శ్రామికులు, కార్మికులు దేశాల్లో, ఖండాల్లో, వాడవాడన జరుపుకునేటువంటి ఏకైక పోరాట దీక్షం, పండుగలాగా జరుపుకునేటువంటిది ఒక మేడేని ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. 1886 సంవత్సరాలకు ముందు, 139 సంవత్సరాలకు ముందు ప్రపంచంలో కార్మికులు అనే వాళ్ళు ఎక్కడ పని చేసినా రోజుకు 14-16 గంటలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు పిల్లలు లేవకముందే కంపెనీలకు వెళ్ళిపోయి భార్య పిల్లలు పడుకున్నాక మళ్ళీ ఇంటికి చేరేవాళ్ళు. తమ భార్య పిల్లలు ఏ విధంగా ఉంటారో కూడా చూసుకోకుండా నోసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఉద్యోగ భద్రత ఉండేది కాదు, ఆరోగ్యం దెబ్బతినేది, మనకు శ్రమకు తగ్గ జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, సెలవు దినాలు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఏంటి మన ఈ జీవితం? అసలు మనం మనుషులమేనా? ఎందుకు మనం